గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ మాట్లాడే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో ఎల్టీఎక్స్ క్లాసెస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ మీకు తీసుకురావడం అనేది జరిగింది. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ ఎట్ 5000, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 5000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ కూడా మీకు 30th జూన్ వరకే ఉంటుంది. సో 1st జూలై నుంచి 7000 అవబోతుంది ఈచ్ సబ్జెక్ట్. సో పర్టికులర్ సబ్జెక్ట్ మీద మీకు డౌట్ ఉన్నా లేకపోతే పర్టికులర్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలనుకున్నా చక్కగా మీరు తీసుకోవచ్చు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ చాలా ఎక్కువ మంది తీసుకున్నటువంటి కోర్సు, ఆప్ట్ చేసుకున్నటువంటి కోర్సు. చక్కగా మీరు తీసుకోవచ్చు. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ అ మాన్స్టర్ అండి. సో ప్రిలిమ్స్లో మీకు 40 to 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే రావడం అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఎకానమీ మన సురేష్ సార్ చెప్తారు, మన ఎల్టీఎక్స్ క్లాసెస్ అసెట్ ఎకానమీ. సో ఎకానమీ శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి. అరటిపండు వచ్చినట్టు చెప్తారు సార్. ఎకానమీ లాంటి ఒక వెరీ టఫ్ సబ్జెక్ట్ని చాలా ఈజీగా చెప్తారు. సో వీలైతే చూసి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. పాలిటీ, హిస్టరీ మళ్ళీ నేనే చెప్తానండి. చక్కగా కథల రూపంలో నేర్చుకుంటాం. వీలైతే శాంపుల్ వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే, మీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. హిస్టరీలో మీకు ఏమొస్తుంది? ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ వీటి తాలూకా బెస్ట్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో హిస్టరీ నేనే చెప్తాను, శాంపుల్ వీడియోస్ చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. జాగ్రఫీ అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మళ్ళీ మన తాలూకా సురేష్ సారే చెప్తారు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఎవ్రీడే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో వీలైతే చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. యూ కెన్ మాస్టర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో కంప్లీట్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ గైడెన్స్ అనేది ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో చక్కగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553, ఇది ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వండి. 1st జూలై నుంచి 7000 అవబోతున్నాయి కోర్సెస్. సో ఈలోపే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. బిగినర్ సెంట్రిక్, బేసిక్స్ నుంచి పునాదుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మీకు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. మీకు అర్థమయ్యేంత వరకు డీటెయిల్గా చెప్పిన తర్వాతే, మీకు అర్థమైన తర్వాతే నెక్స్ట్ టాపిక్ మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకుంటాము. ఓకేనా? రైట్. సో జెండా సత్యాగ్రహకి ఇంకొక నేమ్ ఫ్లాగ్ సత్యాగ్రహ అని కూడా అనడం అనేది జరుగుతుంది. జెండా మూమెంట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. సో ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చింది అంటే, రీసెంట్గా 18th జూన్ ఆఫ్ 2021 మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇట్ హ్యాస్ ఆర్గనైజ్డ్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసింది. ఎందుకు? టు అబ్జర్వ్ ద ఫ్లాగ్ సత్యాగ్రహ ఇన్ జబల్పూర్, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఫ్లాగ్ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దాన్ని స్మరించుకుంటూ ఒక ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ ఫ్లాగ్ సత్యాగ్రహ వాజ్ హ్యాపెండ్ అట్ మెనీ ప్లేసెస్ అండి. చాలా ప్లేసెస్లో మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో, స్వాతంత్రం కోసం మన భారతదేశం చేసినటువంటి పోరాటంలో ఈ ఫ్లాగ్ సత్యాగ్రహ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. జబల్పూర్లో కానీ, నాగ్పూర్లో కానీ, ఈవెన్ కర్ణాటకలో కానీ వేరు ప్రదేశాల్లో మనకి ఫ్లాగ్ సత్యాగ్రహాస్ అనేవి జరిగినాయి. ఇంతకీ సత్యాగ్రహ అంటే ఏంటి? ఫ్రమ్ వేర్ దిస్ కాన్సెప్ట్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఈ సత్యాగ్రహ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది, దాంతోపాటు వాట్ ఎవర్ దీస్ ఫ్లాగ్ సత్యాగ్రహాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తెలుసుకుందాం డీటెయిల్గా. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెట్ us look at సత్యాగ్రహ. వాట్ డూ యూ మీన్ బై సత్యాగ్రహ? సత్యాగ్రహ ఈజ్ ఎ టెక్నిక్ డెవలప్డ్ బై గాంధీజీ మహాత్మా గాంధీ డెవలప్ చేసినటువంటి ఒక టెక్నిక్ అండి, ఒక టూల్ టు అపోజ్ ద ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఆఫ్ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు దోపిడీదారీతనం ఏదైతే ఉంటుందో దాని నుంచి పోరాడడానికి మహాత్మా గాంధీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక టూలే మన తాలూకా సత్యాగ్రహ. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సో నిజం మీద నిలబడి ఉండడం అనేది జరుగుతుంది. నిజం మీద ఏది నిలబడినా గట్టిగా ఉంటుందండి. అండ్ నాన్ వైలెన్స్, అహింస మీద కూడా ఇదవ్వడం అనేది, నిలబడి ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండింటిని పునాది రాయులుగా ఏర్పాటు చేసుకొని ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక ఇంపార్టెంట్ టెక్నికే సత్యాగ్రహం. ఇట్ వాజ్ డెవలప్డ్ బై మహాత్మా గాంధీ. ఇట్ వాజ్ బేస్డ్ ఆన్ ద ఫిలాసఫీ దట్ ఈవిల్ కుడ్ బెస్ట్ బీ కౌంటెడ్ బై నాన్ వైలెంట్ రెసిస్టెన్స్. సో ఈవిల్, చెడు ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ వైలెంట్ రెసిస్టెన్స్, అహింసతో కూడా దాన్ని మనం ఎదిరించవచ్చు అని చెప్పేటటువంటి ఒక ఇంపార్టెంట్ టూల్, ఒక ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటి అంటే సత్యాగ్రహం. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ రెసిస్టింగ్ అడ్వర్సిటీస్ వితౌట్ వైలెన్స్. సో వైలెన్స్
హింసకి పాల్పడకుండా అహింసా మార్గంలోనే మనకు కావాల్సింది మనం సాధించుకోవచ్చు అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఏంటి అంటే సత్యాగ్రహం. అండ్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై మహాత్మా గాంధీజీ. మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో తను గడిపినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో కూడా ఈ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేయడం, సత్యాగ్రహాన్ని వాడడం అనేది జరిగింది. ఎగనెస్ట్ రిజిస్ట్రేషన్ బిల్ ఏదైతే ఉంటుందో దాని వెనక, అండ్ ఇమిగ్రేషన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎగనెస్ట్గా. దాంతోపాటు వన్స్ ఈ కమ్ టు ఇండియా, చంపారన్ సత్యాగ్రహ, దాంతోపాటు ఖేడా సత్యాగ్రహ. చంపారన్ సత్యాగ్రహ మనకి బీహార్లో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ అండి. సో చంపారన్లో బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి తీన్ కతియా సిస్టమ్కి ఎగనెస్ట్గా గాంధీ రైతులతో కలిపి పోరాడడం అనేది జరుగుతుంది. ఖేడా సత్యాగ్రహ ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ప్రజెంట్ డే స్టేట్ ఆఫ్ గుజరాత్. సో ఖేడా సత్యాగ్రహాలో కూడా రైతులకు మద్దతుగా మన తాలూకా మహాత్మా గాంధీ, అంటే క్రాప్స్ మనకి కరువులు వచ్చినా వరదలు వచ్చినా మన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పన్నులు కట్టమంటారు బ్రిటిష్ వాళ్ళు. దానికి ఎగనెస్ట్గా రైతులు చేసినటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ, సొలిడారిటీ తెలుపుతూ గాంధీ వాళ్ళతో కలిపి పోరాడడం అనేది జరుగుతుందండి ఖేడా సత్యాగ్రహ. సో సత్యాగ్రహ హ్యాడ్ సమ్ లిమిటేషన్స్, కానీ సత్యాగ్రహ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా సత్యాగ్రహ ఎక్కడి చేసినా అదొక పాజిటివ్ ఇంపాక్ట్తో ముందుకు రావడం అనేది జరిగిందండి. పాజిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది సొసైటీ పైన. నౌ లెట్ us look at the basic tenets of సత్యాగ్రహ. సత్యాగ్రహీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వాట్ వర్ ద బేసిక్ టెనెట్స్, బేసిక్ ఫీచర్స్. Satyagrahi was not to submit what he considered as wrong, but was to always remain truthful, non-violent and fearless. సత్యాగ్రహి తను ఏదైతే చెడు అనుకుంటాడో దానికి ఎప్పుడూ తగ్గుండడండి, ఆ చెడుకి ఎప్పుడు లొంగిపోవడం అనేది జరగదు. బట్ హీ వాజ్ ఆల్వేస్ రిమైన్ ట్రూత్ఫుల్, నిజాయితీగా ఉంటాడు, నాన్ వైలెంట్ అహింసని పాటిస్తాడు, ఫియర్లెస్ ధైర్యంగా ఉంటాడు. అహింసా పద్ధతిలో నడుచుకుంటున్నారు అంటే వాడు ధైర్యం లేడు, పిరికి పందా అనుకుంటారు, కానీ అహింసా పద్ధతిని ఫాలో అయ్యేవాడే నిజమైన ధైర్యవంతుడని గాంధీ చెప్పడం అనేది జరుగుతుంది. హీ ఈస్ వెరీ ఫియర్లెస్. ఏ సత్యాగ్రహి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ బాయ్కాట్. సో కోఆపరేషన్ అనేది విత్డ్రాల్ చేసుకోవడం అనేది జరిగింది. హీ విల్ నాట్ కోఆపరేట్ టు ద గవర్నమెంట్, హీ విల్ నాట్ కోఆపరేట్ టు ద రాంగ్ డూవర్. అవతల వ్యక్తి ఎవరితో అయితే పోరాడుతున్నారో వాళ్ళకి కోఆపరేట్ చేయడం అనేది జరగదు. అండ్ బాయ్కాట్, బహిష్కరణ ఏదైతే ఉంటుందో బహిష్కరణ చేయడం అనేది జరుగుతుంది. మెథడ్స్ ఆఫ్ సత్యాగ్రహ ఇంక్లూడ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డిక్లైనింగ్ ఆనర్స్ అండ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ. సో సత్యాగ్రహ మెథడ్స్ ఏముంటాయి, ట్యాక్సెస్ పన్నులు అనేవి కట్టకపోవడం కానీ, డిక్లైనింగ్ ఆనర్స్, సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆనర్స్ బిరుదులు ఏవైనా సత్కారాలు ఏవైతే ఉన్నాయో అవతల వ్యక్తి ఇచ్చినటువంటి బిరుదులు సత్కారాలు తీసుకోపోవడం. అండ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ, అవతల వాళ్ళు ఇచ్చినటువంటి సర్ అనే బిరుదు కానీ, ఒక అథారిటీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చారనుకోండి గవర్నమెంట్లో, అథారిటీని కానీ స్వీకరించకపోవడం. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ సత్యాగ్రహి. దట్ ఈస్ ద రీజన్ వై మెనీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొజిషన్స్ యాక్సెప్ట్ చేసినప్పటికీ మన మహాత్మా గాంధీ హీ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ పొజిషన్ అండి. ఏ పొజిషన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ హీ వాజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ సత్యాగ్రహ. తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నటువంటి ఒక మహనీయుడే మహాత్మా గాంధీ. అర్థమైందా? సిన్స్ హీ ఫాలోస్ సత్యాగ్రహ హీ నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ పొజిషన్, ఎనీ హయ్యర్ పొజిషన్. అర్థమైందమ్మా? ఈవెన్ తను నడిపించినటువంటి వార్తాపత్రికలు కూడా ముందు ఒకరి నుంచి వెనకుంచి నడిపించాడు, కానీ ఆ పొజిషన్ ఎప్పుడూ తీసుకోవడానికి ప్రయత్నించలేదు మహాత్మా గాంధీ. ఏ సత్యాగ్రహి షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్ సఫరింగ్ ఇన్ హిస్ స్ట్రగుల్ అగెన్స్ట్ ద రాంగ్ డూవర్. సో అవతల వ్యక్తితో శత్రువుతో పోరాడుతున్నప్పుడు ఏవైనా స్ట్రగుల్ కానీ ఏమైనా ఇబ్బంది వస్తే హీ షుడ్ బి రెడీ టు యాక్సెప్ట్. ఎవరైతే సత్యాగ్రహ చేస్తున్నాడో తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి, స్ట్రగుల్ కష్టపడడానికి సిద్ధంగా ఉండాలి. దిస్ సఫరింగ్ వాజ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ ట్రూత్. నిజానికి తన మీద ఉన్నటువంటి ప్రేమని చాటుకోవడానికి ఈ సఫరింగ్ అనేది రుజువుగా ఉండడం అనేది జరుగుతుంది అని చెప్పి గాంధీ చెప్పడం అనేది జరుగుతుంది. సో తన నిజానికి నిజం పైన తనకు ఉన్నటువంటి ప్రేమను చాటుకోవాలంటే హీ షుడ్ బేర్ దట్ సఫరింగ్. ఆ సఫరింగ్ ఆయన అనుభవించాలి అని గాంధీ చెప్తారండి. ఈవెన్ వైల్ క్యారింగ్ అవుట్ ఈ స్ట్రగుల్ అగెన్స్ట్ ద రాంగ్ డూవర్, ఏ ట్రూ సత్యాగ్రహి వుడ్ హ్యావ్ నో ఇల్ ఫీలింగ్ ఫర్ ద రాంగ్ డూవర్. హ్యాట్రెడ్ వుడ్ బి ఏలియన్ టు హిజ్ నేచర్. హ్యాట్రెడ్ అనేటటువంటిది ఉండకూడదు. అవతల వ్యక్తి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వేషం పెంచుకోకూడదు. శత్రువు అయినప్పటికీ అతను చేసిన పని మీద నీకు కోపం ఉండాలి, కానీ ఆ వ్యక్తి మీద నువ్వు ద్వేషం అనేటటువంటిది పెంచుకోకూడదు. ఈవెన్ వైల్ క్యారింగ్ అవుట్ ఈ స్ట్రగలింగ్ అగెన్స్ట్ ద రాంగ్ డూయర్, ఏ ట్రూ సత్యాగ్రహి వుడ్ హ్యావ్ నో ఇల్ ఫీలింగ్ ఫర్ ద రాంగ్ డూయర్. ఆ వ్యక్తి మీద ఎప్పుడూ ఆయనకి కోపం కానీ ద్వేషం కానీ ఉండదు. ఆయన చేసినటువంటి పని మీద మాత్రమే ఉండడం అనేది జరుగుతుంది. ఏ ట్రూ సత్యాగ్రహి వుడ్ నెవర్ బో బిఫోర్ ద ఈవిల్ వాట్ ఎవర్ కాన్సిక్వెన్స్. ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ చెడు ముందు తల వంచడం అనేది జరగదు. ఎవరండి? సత్యాగ్రహి ఎవరైతే ఉన్నారో ఆయన. ఓన్లీ ద బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ కుడ్ ప్రాక్టీస్ సత్యాగ్రహ. ఇట్ వాజ్ నాట్ ఫర్ ద వీక్ అండ్ కోవార్డ్లీ. ఓన్లీ ధైర్యవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సత్యాగ్రహాన్ని ఫాలో అవ్వగలరు, కానీ
పిరికి వాళ్ళు కానీ బలహీనమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ సత్యాగ్రహాన్ని ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఇది కఠినాతి కఠినం అని గాంధీ చెప్తాడు. థాట్ వాజ్ నెవర్ టు బీ సెపరేటెడ్ ఫ్రమ్ ప్రాక్టీస్. అర్థమైందా? ఏదైతే ఆలోచిస్తారో ఆలోచించిన దాన్ని ప్రాక్టీస్లో చూపించాలి, పనిలో చూపించాలి అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ టెనెట్స్ ఆఫ్ సత్యాగ్రహ. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మెయిన్స్ మీద మీకు క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, ద ఫిలాసఫీ ఆఫ్ సత్యాగ్రహ పైన. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఫ్లాగ్ మూమెంట్ ఆర్ జెండా సత్యాగ్రహ ఇన్ ఇండియా. ఇండియాలో ఫ్లాగ్ మూమెంట్గా లేదా జెండా సత్యాగ్రహ ఎలా జరిగిందో చూద్దాం. ఇయర్స్ ఎగో, సంవత్సరాల క్రితం, ఎవ్రీ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ఇండియా హ్యాడ్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్ అండ్ ఎంబ్లమ్. టుడే వీ హ్యావ్ ఓన్లీ వన్ ఫ్లాగ్. హౌ డిడ్ ఇట్ కమ్ టు ఎగ్జిస్టెన్స్? సో ప్రతి ఒక్క ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో, ప్రిన్స్లీ స్టేట్స్కి వాళ్ళకంటూ ఓన్ ఫ్లాగ్ ఉంటుంది, వేరే జెండా ఉండేది, వాళ్ళకంటూ ఓన్ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో, లాంఛనం, రాజ లాంఛనం ఏదైతే ఉంటుందో అది ఉండేది. కానీ ఇప్పుడు భారతదేశం మొత్తానికి ఒకే ఒక జెండా ఉంది, ఒకే ఒక ఫ్లాగ్ ఉంది. ఎలా వచ్చింది? హౌ డిడ్ ఇట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అని ముందు తెలుసుకోవాలి. ద ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫ్లాగ్ ముందు తెలుసుకోవాలి. దో ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద 1857 రివోల్ట్ క్యారీడ్ ఎ ఫ్లాగ్. సో 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో, ద గ్రేట్ రివోల్ట్ ఆఫ్ 1857, లేదా ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. సో వాళ్ళందరూ ఒక జెండాని పట్టుకొని, జెండాని క్యారీ చేసుకొని ముందుకు వెళ్ళినప్పటికీ, ఆ రివోల్ట్ను ముందుకు తీసుకెళ్ళినప్పటికీ, ఇట్ వాజ్ సిస్టర్ నివేదిత, వివేకానందాస్ ఐరిష్ డిసైపుల్. సో వివేకానంద యొక్క ఐరిష్ డిసైపుల్ ఎవరైతే ఉంటారో ఆవిడ సిస్టర్ నివేదిత అండి. ఆయన వెంటే ఉండడం అనేది జరుగుతుంది. ఆయన ఐడియాలజీస్ని, ఆయన ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆవిడ మొదటిసారి నేషనల్ ఫ్లాగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశానికంటూ ఒక జాతీయ జెండా ఉండాలి. అప్పుడే దిస్ ఫీలింగ్ కాల్డ్ నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావన ఇంకా గ్రాస్ రూట్ లెవెల్స్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పటికి ఎవరికి వాళ్ళు లాంగ్వేజ్ అనే పేరుతో, కులం అనే పేరుతో, మతం అనే పేరుతో విడిపోయి ఉన్నారు. ప్రిన్స్లీ స్టేట్ అనే పేరుతో, మా రాజ్యం అనే పేరుతో. కానీ భారతదేశం మొత్తాన్ని, భారతీయులంతా ఏకతాటి మీద నడుస్తూ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడాలి అంటే వాళ్ళకంటూ నేషనలిజం అనేటటువంటి భావన ఉండాలి. వీఆర్ వన్, వీ బిలాంగ్ టు వన్ నేషన్ అనే ఫీలింగ్ అనేది ఉండాలి. ఆ ఫీలింగ్ని రేకెత్తించడానికి భారతీయులకు అంతటికీ కలిపి ఒక ఫ్లాగ్, ఒక జెండా అనేది ఉండాలి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందాము. The flag, which was displayed at the 1906 Calcutta session of the Congress, was square shaped with 108 oil lamps along its borders and Indra's thunderbolt in the center. సో మన ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఫ్లాగ్ 1906 కల్కట్టా సెషన్లో మనకి స్వదేశీ మూమెంట్ ఏదైతే ఉంటుందో, స్వదేశీ మూమెంట్ పీక్ స్టేజ్లో ఉన్నటువంటి టైంలో 1906లో ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క కల్కట్టా సెషన్లో ఈ తాలూకా మొదటిసారి ఈ ఫ్లాగ్ అనేది చేయడం అనేది జరిగిందంటే, ఆ ఫ్లాగ్ అనేది స్క్వేర్ షేప్లో ఉండడం అనేది జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటిది రెక్టాంగిల్ షేప్, ఇది స్క్వేర్ షేప్లో ఉండడం అనేది జరిగేది. 108 ఆయిల్ ల్యాంప్స్ అలాంగ్ ఇట్స్ బార్డర్స్లో 108 ఆయిల్ ల్యాంప్స్, అండ్ మన తాలూకా ఇంద్రుని యొక్క ఆయుధం అయినటువంటి వజ్రాయుధం ఏదైతే ఉంటుందో, వజ్రాయుధం సెంటర్లో ఉండడం అనేది జరిగింది. దట్ వాజ్ ద ఫస్ట్ ఫ్లాగ్ దట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ద వర్డ్స్ వందే మాతరం ఎపేర్డ్ ఆన్ ఇట్ ఇన్ బెంగాలీ. దాని మీద వందే మాతరం అనేటటువంటి పదాలు కూడా బెంగాలీలో రాయడం అనేది జరిగిందండి. ఈ బెంగాలీలో ఎందుకు రావడం అనేది జరిగిందంటే, 1905లో మనకి ఏం జరుగుతుందంటే బెంగాల్ పార్టీషన్ అవ్వడం అనేది జరుగుతుంది. బెంగాల్ వాజ్ డివైడ్ ఇంటూ ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్. సో వాట్ వాజ్ ద ఎక్స్ప్లిసిట్ రీజన్ మెన్షన్డ్? ఎందుకు చేశారయ్యా అని బ్రిటిష్ వాళ్ళని అడిగితే ఏం చెప్తారు బ్రిటిష్ వాళ్ళు? బికాస్ బెంగాల్ ఈజ్ టూ బిగ్ టు బి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం విడదీసామని చెప్తారు. కానీ వాట్ వాజ్ ద రియల్ రీజన్ బిహైండ్ ఇట్? కానీ నిజమైనటువంటి కారణం ఏంటి? బెంగాల్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్రప్ట్ చేయడం కోసం, విచ్ఛిన్నం కోసం, బెంగాల్ యొక్క కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద డివైడ్ అండ్ రూల్ పాలసీ, బ్రిటిషర్స్ ఏం చేశారు? బెంగాల్ని విడదీయడం అనేది జరిగింది. దాని తర్వాత వందే మాతరం అనేటటువంటి పదం అనేది ఉద్భవించడం అనేది జరిగింది. అది మన ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఆ తాలూకా ఫ్రేజ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. In 1916, Pingali Venkayya, youth from Masulipattnam in Andhra Pradesh, started the Indian National Flag Mission and authored a book called A National Flag for India. 1916లో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి పింగళ వెంకయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మిషన్ అనేటటువంటి దాన్ని ఒకటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈయన ఒక బుక్ రాస్తాడండి. ఇలాంటి ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్, నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా. ఈ బుక్ రాయడంతో పాటు ఆయన ఒక డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. భారతదేశానికంటూ ఒక నేషనల్ ఫ్లాగ్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. హీ అప్రోచ్డ్ గాంధీజీ విత్ హిస్ డిజైన్ ఎ ట్రై కలర్ ఇన్ వైట్, గ్రీన్ అండ్ రెడ్ విత్ ఎ బ్లూ చక్ర ఇన్ ద మిడిల్. అశోక చక్రం మధ్యలో పెట్టి, సో మన తాలూకా ఆరెంజ్ కలర్, దాంతోపాటు వైట్ కలర్, దాంతోపాటు గ్రీన్ కలర్లో ఒక అద్భుతమైనటువంటి జెండాని
ఈయన డిజైన్ చేయడం అనేది డిజైన్ చేసి గాంధీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. దస్ వాజ్ బోర్న్ ద ఫస్ట్ ట్రూలీ నేషనల్ ఫ్లాగ్. అప్పుడు మొదటిసారి జాతీయ పతాకం ఏదైతే ఉంటుందో అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. ద బ్రిటిష్ ఆఫ్ కోర్స్ సా ఇట్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ బీయింగ్ ఫ్లోన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. కానీ బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఆ జెండా ఏదైతే ఉంటుందో అది పబ్లిక్ ప్లేసెస్లో ఎగరనివ్వకుండా చేయడానికి సిద్ధపడ్డారండి. సో అది ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ ప్లేసెస్లో జెండాని జాతీయ పతాకాన్ని ఎగరేయకూడదు అనేటటువంటి స్ట్రిక్ట్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, లాస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు అంటే జెండాని ఎగరేయడం అనేది ఒక రెవల్యూషన్, ఒక తిరుగుబాటుని లాంచ్ చేయడమే అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో ఒక విప్లవానికి లాంచ్ చేయడం అనేటటువంటి అదొక దట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావించడం అనేది జరిగిందమ్మ. The Jabalpur and Nagpur Jhanda Satyagraha was organized to protest against the repression in 1923. సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో జెండాను ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయకూడదు పబ్లిక్ ప్లేసెస్లో అనేటటువంటి చట్టాలని ఎగనెస్ట్గా 1923లో సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 1922లో ఎండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకు ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది? బికాజ్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల మహాత్మా గాంధీ హీ ఆర్డర్స్ ద పీపుల్ టు స్టాప్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, టు విత్డ్రా నాన్ కోఆపరేషన్ మూమెంట్ కదా. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్స్ జరిగినటువంటి సరిగ్గా సంవత్సరం తర్వాత ఏం చేయడం అనేది జరుగుతుంది, జబల్పూర్లోను అండ్ నాగ్పూర్లో. జబల్పూర్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్, నాగ్పూర్ ఇస్ ప్రజెంట్ మహారాష్ట్ర. అక్కడ ఈ జెండా సత్యాగ్రహ ద్వారా ప్రొటెస్ట్ చేయడం అనేది మొదలు పెడతారు అక్కడ ఉండేటటువంటి పీపుల్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కోర్టెడ్ అరెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫ్లాగ్ ప్రొసెషన్. చాలామంది పీపుల్ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేయడం వల్ల వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది బ్రిటిష్ వాళ్ళు. ద ఫ్లాగ్ బికేమ్ ఏ సింబల్ ఆఫ్ ఇండియాస్ యాస్పిరేషన్ ఫర్ ఫ్రీడమ్. స్వేచ్ఛా సమానత్వాల్ని భారతీయులు కోరుకుంటున్నారు అని చెప్పడానికి అదొక సింబాలిక్గా ఈ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో, ఈ స్వేచ్ఛగా ఎగిరేటటువంటి త్రివర్ణ పతాకం ఏదైతే ఉంటుందో దాన్ని భారతీయులు ఎగరవేయాలనుకునే వాళ్ళండి. ద ఫస్ట్ పబ్లిక్ ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ వాజ్ హెల్డ్ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ August 15, 1947 ఎట్ ఇండియా గేట్. సో పబ్లిక్లో ఫస్ట్ మనం గర్వంగా మన తాలూకా ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ ఎప్పుడు కండక్ట్ చేశామంటే August 15, 1947 అట్ ఇండియా గేట్ దగ్గర జెండాను ఎగరవేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు లార్డ్ మౌంట్ బ్యాటన్, వెన్ పండిట్ నెహ్రూ అన్ఫ్లర్డ్ ద ఫ్లాగ్, ఏ రెయిన్బో మ్యాజికల్లీ అపియర్డ్ ఇన్ ద క్లౌడ్లెస్ సమ్మర్ స్కై, షూర్లీ ఏ హెవెన్లీ సెల్యూట్ ఫర్ ఏ హార్డ్ వన్ ఫ్లాగ్. సో అక్కడ మబ్బులు లేకపోయినప్పటికీ సమ్మర్ స్కైలో జెండా ఎగరేసేటప్పుడు ఏం జరగడం అనేది జరిగిందంటే ఒక ఇంద్రధనస్సు అనేది వెలువరవడం అనేది జరిగిందంట. ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని పురస్కరించుకొని మనం చేసేటటువంటి జెండా వందనానికి సో మనకి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈవెన్ ద హెవెన్స్ సెల్యూట్ చేశాయి అని చెప్పడం అనేది జరిగింది. ఎవరు అంటే లార్డ్ మౌంట్ బ్యాటన్. ఎంత గొప్ప ఇన్సిడెంటో చూడండి. సో 1947 August 15 ఇండియా గేట్ దగ్గర మనం మొదటిసారి ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ పబ్లిక్ ఫ్లాగ్ హోస్టింగ్ సెరమనీని కండక్ట్ చేయడం అనేది జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫ్లాగ్ అన్ఫ్లర్ చేయడం అనేది జరిగిందమ్మా. జెండా సత్యాగ్రహ ఎందుకంటే జెండా సత్యాగ్రహాస్ వర్ మెనీ అండి. సో చాలా ప్లేసెస్లో ఈ సత్యాగ్రహాన్ని ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఫ్లాగ్ మూమెంట్ అని కూడా అంటారు, లేకపోతే ఫ్లాగ్ సత్యాగ్రహ అని కూడా అంటారు. They were one of the most common acts of defiance according to the nationalist rebellions led by Gandhi and the Indian National Congress throughout the struggle. Indian freedom struggle లో భాగంగా గాంధీ అండ్ దాంతోపాటు గాంధీని అకంపెనీ చేసినటువంటి చాలామంది రెబలియన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ జెండాని ఎగరవేయడం అనేది జరిగిందమ్మా. సో బ్రిటిష్ వాళ్ళకి తమ తాలూకా డిఫియన్స్ ఏదైతే ఉంటుందో, తమ తాలూకా తిరుగుబాటుతనం ఏదైతే ఉంటుందో దాన్ని చూపించడానికి సింబాలిక్గా దీన్ని ఎగరేయడం అనేది జరిగింది. ద నేషనలిస్ట్ ఫ్లాగ్ వాజ్ రెగ్యులర్లీ హెరిడబుల్ బై లార్జ్ పొజిషన్స్ అండ్ నేషనల్ క్రౌడ్స్. ఎక్కడైతే ప్రజలు గుమిగూడతారో ప్రతి దగ్గర ఈ భారతీయ జెండా ఏదైతే ఉంటుందో దాన్ని ఎగరేయడం అనేది జరిగింది. In India, Janda Satyagraha is a campaign of peaceful disobedience during the Indian independence movement that focused on exercising the right and freedom to hoist the national flag and challenge the legitimacy of the British rule in India through the defiance of laws prohibiting the hoisting of nationalist flags and restricting civil freedoms. సో భారతదేశంలో జెండా సత్యాగ్రహ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ క్యాంపైన్ ఆఫ్ సివిల్ డిజోబిడియన్స్ అండి. సో శాసనోల్లంఘన ఉద్యమం ఏదైతే ఉంటుందో సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ గాంధీ లాంచ్ చేసింది, దానిలో ఒక అంతర్భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. శాసన ఉల్లంఘన, సివిల్ డిజోబిడియన్స్ అంటే చట్టాలు ఏవైతే ఉంటాయో చట్టాలని పాటించకపోవడం, డిఫియన్స్ ఆఫ్ లాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. డ్యూరింగ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ దట్ ఫోకస్డ్ ఆన్
ఎక్సర్సైజింగ్ ద రైట్ అండ్ ఫ్రీడమ్ టు హోయిస్ట్ ద నేషనల్ ఫ్లాగ్. సో ఒక జాతీయ జెండాను ఎగరవేసేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అని బ్రిటిష్ వాళ్ళకి చూపించడానికి చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ యాక్టే దిస్ ఫ్లాగ్ హోయిస్టింగ్ అండ్ ఛాలెంజ్ ద లెజిటిమసీ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తాలూకా పరిపాలన ఏదైతే ఉంటుందో మమ్మల్ని పరిపాలించడానికి మీరెవరు అని చెప్పి సవాల్ ఏదైతే ఉంటుందో సవాలు విసరడానికి చేసినటువంటి చర్య. త్రూ ద డిఫెన్స్ ఆఫ్ లాస్ ప్రొహిబిటింగ్ ద హోయిస్టింగ్ ఆఫ్ నేషనల్ ఫ్లాగ్స్ అండ్ రెస్ట్రిక్టింగ్ సివిల్ ఫ్రీడమ్స్. సో అందుకే చట్టాలు ఏవైతే చట్టాలు నేషనల్ ఫ్లాగ్ని హోయిస్ట్ చేయకూడదని చెప్తాయో, నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేయకూడదని చెప్తాయో, సివిల్ ఫ్రీడమ్ పీపుల్ తాలూకా స్వేచ్ఛల్ని భంగం కలిగించేటటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫెన్స్ చేయడం, వాటిని ఉల్లంఘించడం. సో ఉల్లంఘించడానికి తీసుకొచ్చినటువంటి సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో భాగంగా ఈ తాలూకు ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది ప్రజలనే వాళ్ళు చేయడం అనేది జరిగిందమ్మా. The hoisting of national flags over private and public buildings or government buildings had been a common nationalist act of defense, especially with the revolutionary movement for Indian independence and the members of the revolutionary Ghadar party. సో ఇట్ వాజ్ వెరీ కామన్ అండి. మన తాలూకా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయి, పబ్లిక్ బిల్డింగ్స్ వాటిపైన జెండా ఎగరవేయడం ఏదైతే ఉంటుందో, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ఏదైతే ఉంటుందో, ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ నేషనల్ యాక్ట్ ఆఫ్ డిఫెన్స్. ఉల్లంఘించడానికి లాస్ ఏవైతే ఉంటాయో లాస్ని డిఫై చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్గా దీన్ని వాడేవాళ్ళు, ఎస్పెషల్లీ విత్ ద రెవల్యూషనరీ మూమెంట్ ఫర్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం రెవల్యూషనరీ మూమెంట్, క్రాంతికారి మూమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, డిఫరెంట్ పార్టీస్ లైక్ గాదార్ పార్టీ లాంటి రెవల్యూషనరీ పార్టీస్ ఎప్పుడైతే ఎమర్జెనియో వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్గా ఈ నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ ఏవైతే ఉందో అది చేయడం అనేది జరిగేదమ్మా. సచ్ యాక్ట్స్ ఆఫ్ డిఫెన్స్ గెయిన్ పాపులారిటీ అక్రాస్ ఇండియా విత్ ద రైజ్ ఆఫ్ నేషనలిస్ట్ లీడర్స్ సచ్ యాజ్ బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, లాల్ బాల్ పాల్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అండి. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యక్తులు రైజ్ అవ్వడానికి, ఇలాంటి వ్యక్తులు వెలుగులోకి రావడానికి ఫ్లాగ్ హోయిస్టింగ్ లాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని ఉపయోగపడడం అనేది జరిగింది. జెండా సత్యాగ్రహాస్ వర్ కండక్టెడ్ మోస్ట్ నోటబుల్లీ ఇన్ ద సిటీ ఆఫ్ జబల్పూర్ అండ్ నాగ్పూర్ ఇన్ 1923. సో దిస్ పర్టికులర్ జెండా సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో జబల్పూర్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్లో, మహారాష్ట్రలో ఉండేటువంటి నాగపూర్లో 1923లో దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. బట్ ఆల్సో ఇన్ మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, దాంతోపాటు భారతదేశంలో ఉండేటటువంటి వేరు ప్రాంతాల్లో కూడా దీన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. దేన్నమ్మా? దిస్ పర్టికులర్ జెండా సత్యాగ్రహ ఆర్ జెండా మూమెంట్ ఆర్ ఫ్లాగ్ మూమెంట్ అమ్మా. Proliferating during the non-cooperation movement and a prominent element of Salt Satyagraha and Quit India movement, this means the revolt combined the hoisting of national flag with the technique of Satyagraha, non-violent civil disobedience as pioneered by Mahatma Gandhi. మహాత్మా గాంధీ చెప్పినటువంటి విధంగా, మహాత్మా గాంధీ మార్గనిర్దేశం చేసినటువంటి విధంగా నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కానీ, దాంతోపాటు సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహంలో కానీ, దాంతోపాటు క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉంటుందో క్విట్ ఇండియా మూమెంట్లో కానీ మన తాలూకా నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో నేషనల్ ఫ్లాగ్ హోయిస్ట్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి తమ నిరసన తెలపడం అనేది జరిగింది. భారతీయులు నేషనలిస్ట్ వర్ ఎంకరేజ్ టు వైలేట్ ద లా అండ్ హోయిస్ట్ ద ఫ్లాగ్ వితౌట్ రెసిస్టింగ్ అరెస్ట్ ఆర్ రిటాలియేటింగ్ ఎగ్నెస్ట్ పీపుల్. పోలీసులకి ఎగ్నెస్ట్గా మారకుండా, పోలీసులకి రిటాలియేట్ చేయకుండా, పోలీసుల మీద తిరగబడకుండా జస్ట్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ద్వారా తమ నిరసన అనేది తెలపండి అని చెప్పి జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఫరెంట్ క్యాంపెయినర్స్ అండ్ రెవల్యూషనరీస్ ఎంకరేజ్ చేయడం అనేది జరిగింది. గాంధీ తీసుకొచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ టూల్ సత్యాగ్రహ భాగంగా ఈ జెండా సత్యాగ్రహ కూడా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనం తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ప్లేడ్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అమ్మ. జెండా సత్యాగ్రహ ఇన్ జబల్పూర్లో జరిగినటువంటి జెండా సత్యాగ్రహ 1923లో జరిగింది. చూడండి, ద స్పార్క్ ఆఫ్ ద జెండా సత్యాగ్రహ ఆర్ ఫ్లాగ్ మూమెంట్ ఇన్ ద కంట్రీ స్ప్రెడ్ ఫ్రమ్ జబల్పూర్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్లో మొదటిసారి ఈ జెండా సత్యాగ్రహ లేదా ఫ్లాగ్ మూమెంట్ యొక్క స్పార్క్ ఏదైతే ఉంటుందో అది బయలుదేరిందండి. మొదటిసారి జెండా సత్యాగ్రహ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దిస్ ద మూమెంట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద కంట్రీ. దీని తర్వాత ఈ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇది వేరు ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. ద జెండా సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్ ఇన్ మార్చ్ 1923 ఇన్ జబల్పూర్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జబల్పూర్లో దిస్ జెండా సత్యాగ్రహ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది, మొదలు పెట్టడం అనేది జరిగింది. ఫర్ ద ట్రై కలర్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఆఫ్ లోకల్ అథారిటీస్. 1916లో మన తాలూకా పింగళ వెంకయ్య గారు డిజైన్ చేసినటువంటి ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో, ట్రై కలర్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లోకల్ అథారిటీస్ ముందు హోస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం, ఈ మూమెంట్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జామినేషన్ ఫర్ ద లోకల్ లీడర్షిప్. నిజంగా
దిస్ లోకల్ లీడర్స్ అండ్ లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ప్రభుత్వానికి ఎగనెస్ట్గా ఫ్లాగ్ అనేది హోయిస్ట్ చేయగలరా, అంత ధైర్యమైనటువంటి గుండెలు వాళ్ళ దగ్గర ఉన్నాయా అనేటటువంటిది తెలుసుకోవడానికి ఎవరు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు, ఎవరు చిత్తశుద్ధితో ప్రయత్నించట్లేదు. ఎందుకంటే ఈచ్ ప్రిన్సెస్ స్టేట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఫ్లాగ్, వాళ్ళకంటూ ఒక ఫ్లాగ్ ఉంది. ఇప్పుడు మనకి నేషనల్ ఫ్లాగ్ అంటే చాలా కనెక్ట్ ఎక్కువమ్మా. అప్పుడు ఆ నేషనల్ ఫ్లాగ్ అంటే జస్ట్ 3 రంగులు ఉన్నటువంటి ఒక వస్త్రం మాత్రమే, ఒక క్లాత్ మాత్రమే. అంత ఎఫెక్ట్ అనేది, అంత కనెక్టివిటీ అనేది ఉండేది కాదు. బట్ నిజంగా వాళ్ళు కనెక్టివిటీ ఏర్పరచుకున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ఎగ్జామినేషన్ అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. The tussle began when Congress members on 8th March 1923, when the flag was waved at the municipal building, the European Deputy Commissioner were enraged and ordered to take down the flag. So, కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మెంబర్స్ 8th March 1923 1923 మార్చి 8వ తారీఖున ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో మున్సిపల్ బిల్డింగ్ మీద ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేస్తారు. దీనికి యూరోపియన్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోపోద్రిక్తమై మన తాలూకా ఫ్లాగ్ అనేది అర్జెంటుగా తీసేయండి, కోపగించుకుంటాడు, అర్జెంటుగా తీసేయండి అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ రిజల్టెడ్ ఇన్ ద ఫ్లాగ్ మూమెంట్. అక్కడ నుంచి ఫ్లాగ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టికులర్ జెండా సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ వైలేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ బ్యాన్ సమ్ వాలంటీర్స్ అలాంగ్ విత్ సుభద్ర కుమారి చౌహాన్, నాథురామ్ మోడీ టుక్ అవుట్ ఎ పొజిషన్ విత్ ఎ ఫ్లాగ్. సో గవర్నమెంట్ చేసినటువంటి బ్యాన్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా ఫ్లాగ్ హోస్టింగ్ అని చేయకూడదని చెప్పింది కదా, అందుకోసం అని చెప్పి కొంతమంది వాలంటీర్స్ అందరూ కలిసి అలాంగ్ విత్ సుభద్ర కుమారి చౌహాన్ హూ ఇస్ ఎ గ్రేట్ ఫ్రమ్ బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఒక అద్భుతమైనటువంటి లీడర్, అండ్ నాథురామ్ మోడీ దే టుక్ అవుట్ ఏ పొజిషన్ విత్ ఏ ఫ్లాగ్. ఒక జన సమూహాన్ని వాళ్ళు వేసుకొని జెండాను పట్టుకొని వాళ్ళు రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది. రోడ్డు మీద ఫ్లాగ్ హోయిస్టింగ్ కూడా వీళ్ళు చేయడం అనేది జరిగింది. ఎందుకు? బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ సివిల్ డిజోబీడియన్స్, శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా. నౌ జెండా సత్యాగ్రహ ఇన్ నాగ్పూర్లో జెండా సత్యాగ్రహ ఎలా జరిగిందో చూడండి. 1923లోనే జరగడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ జబల్పూర్లో జరిగినటువంటి జెండా సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో అది ఆ నోటా ఈ నోటా పాకుతూ దేశం అంతా వ్యాప్తించడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్ అండి. సో అద్భుతంగా దేశం మొత్తం ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు జెండా ఎగరేయాలి అని చెప్పి. ప్రతి ఒక్కరికి ఆ ఎక్సర్సైజ్ మీద ఒక ఫీలింగ్ అనేది, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది రావడం అనేది జరిగింది. ద నేషన్ వైడ్ మూవ్మెంట్ వాజ్ లెడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ నేషన్ వైడ్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ మూవ్మెంట్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ లీడ్ చేయడం అనేది జరిగిందండి. ద ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అంటాం, ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా ఈయన అనడం అనేది జరుగుతుంది. టు సప్రెస్ దిస్ మూమెంట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్టెడ్ ఇంప్రిజనింగ్ ద యాజిటేటర్స్. ఎవరైతే ఈ మూమెంట్లో పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది మొదలుపెట్టారు. హిస్టారియన్స్ సే దట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ లెఫ్ట్ నో స్టోన్ అన్టర్న్డ్ టు సప్రెస్ ద మూమెంట్. సో ఏదైతే చేయాలో, ఈ విప్లవాన్ని అణచడానికి ఏ పనులైతే చేయాలో ప్రతి ఒక్క పనిని మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఆన్ August 15, 1923 అబౌట్ 1700 agitators were jailed in the 4-month long agitation. సో 1923 ఆగస్టు 15వ తారీఖున మొత్తం 1700 మంది తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో, యాజిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో పెట్టడం అనేది జరిగింది. 4 నెలల పాటు జైలు చేయడం అనేది, బందీఖానాలో పెట్టడం అనేది జరిగింది. ద మూమెంట్ ఫైనల్లీ ఎండెడ్ ఇన్ నాగ్పూర్ ఆన్ 17th August. సో మొత్తానికి మూమెంట్ అనేది నాగ్పూర్లో ఎప్పుడైతే ఎండ్ అయిందమ్మా 17th Augustన ఎండ్ అవ్వడం అనేది జరిగింది. 15th August మొదలై 2 రోజులు కొనసాగడం అనేది జరిగింది. బట్ బ్రిటిష్ వాళ్ళు అణచడానికి సాయశక్తిలా ప్రయత్నించి సక్సెస్ఫుల్గా దీన్ని సప్రెస్ చేయగలిగారు. దిస్ movement was significant because instead of British flag the agitators hoisted the country's flag in this movement. ఈ మూమెంట్లో ఫ్లాగ్ హోయిస్టింగ్లో ఏం వాడారండి? మన తాలూకా ఇండియన్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఫ్లాగ్ మొదటిసారి వాడడం అనేది జరిగింది. In the end, the British negotiated an agreement with Vallabhbhai Patel and other Congress leaders permitting the protesters to conduct their march unhindered and obtaining the release of all those arrested. So మన తాలూకా బ్రిటిష్ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అదర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్తో ఒక మీటింగ్ అనేది చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. ప్రొటెస్టర్స్ని ఆ అగ్రిమెంట్లో భాగంగా ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రొటెస్టర్స్ని రిలీజ్ చేస్తాం, ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ రిలీజ్ చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ప్రామిస్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ కూడా చేయడం అనేది జరిగింది. భారతీయులకు బ్రిటిష్ వాళ్ళు తలపడం అనేది జరిగిందమ్మా. నౌ లెట్ us look at the జెండా సత్యాగ్రహ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో జరిగినటువంటి జెండా సత్యాగ్రహ 1938లో జరగడం అనేది జరిగింది. అవి 1923లో జరిగితే 1938లో జరిగిందండి. అదర్ నోటబుల్ జెండా సత్యాగ్రహాస్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్ మైసూర్లో ప్రజెంట్ డే కర్ణాటక ఏదైతే ఉంటుందో కర్ణాటకలో ఒకప్పుడు స్టేట్ ఆఫ్ మైసూర్ అండి, అక్కడ కూడా అవ్వడం అనేది జరిగింది 1938 వాటినే ఏమంటారు అంటే శివపూర్ ధ్వజ సత్యాగ్రహ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అండర్ లీడర్షిప్ ఆఫ్
సిద్ధలింగయ్య ప్రెసిడెంట్ ఆఫ్ మైసూర్ కాంగ్రెస్. మైసూర్ కాంగ్రెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్నుకున్నటువంటి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అయినటువంటి టి సిద్ధలింగయ్య ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా లీడర్షిప్లో ఈ శివపూర్ ధ్వజ సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది భారతీయులు లోకల్ పీపుల్ ఇన్ 1938 1938. ఎక్కడండి? ఇన్ ద స్టేట్ ఆఫ్ మైసూర్లో. ద ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ మైసూర్ కాంగ్రెస్ వాజ్ కండక్టెడ్ ఇన్ 1938. మైసూర్ కాంగ్రెస్ యొక్క మొదటి మీటింగ్ 1938లో ఎట్ శివపుర అనేటటువంటి ప్లేస్లో జరగడం అనేది జరిగింది. ద కాంగ్రెస్ హ్యాస్ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఎ గ్రేట్ సత్యాగ్రహ ఇన్ శివపుర. దీన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఒక గొప్ప సత్యాగ్రహం ఏదైతే ఉంటుందో, గాంధీ యొక్క పిలుపు మేరకు ఒక గొప్ప సత్యాగ్రహ ఏదైతే ఉంటుందో దాన్ని కండక్ట్ చేద్దాం అనుకుంటారు. టి సిద్ధలింగయ్య వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కమిటీ ఫర్ ద సత్యాగ్రహ. సత్యాగ్రహాన్ని కండక్ట్ చేయడానికి ప్రెసిడెంట్గా శ్రీ సిద్ధలింగయ్య ఎవరైతే ఉంటారో మైసూర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సిద్ధలింగయ్య పూనుకోవడం అనేది జరుగుతుంది. రిలీజింగ్ ద ట్రబుల్, ద మైసూర్ అడ్మినిస్ట్రేషన్ బ్యాండ్ ఎనీ మీటింగ్ విత్ ఇన్ 3 kilometers ఫ్రమ్ ద సిటీ అండ్ ప్రొహిబిటెడ్ ద హోయిస్టింగ్ ఆఫ్ ట్రై కలర్ ఫ్లాగ్. సో దీని నుంచి అర్జెంటుగా బయటపడడానికి, సో ఇది ప్రజల మీద ఇన్ఫ్లుయెన్షియల్ ఇంపాక్ట్ అనేది చూపించకుండా ఉండడానికి మైసూర్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది? విత్ ఇన్ 3 kilometers ఫ్రమ్ ద సిటీ, మైసూరు చుట్టూ 3 kilometers దూరంలో ఎటువంటి మీటింగ్ అనేది జరగకూడదని బ్యాన్ విధించింది. దాంతోపాటు ట్రై కలర్ ఫ్లాగ్ హోయిస్టింగ్ ఏదైతే ఉంటుందో, జెండా వందనం అనేటటువంటి చేయకూడదు, అర్థమైందా? ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది జరగకూడదు అని చెప్పి ఫ్లాగ్ హోయిస్టింగ్ మీద కూడా బ్యాన్ విధించడం అనేది జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్, మైసూర్ అడ్మినిస్ట్రేషన్. On 8th April 1938, the Siddhalingaya was taken in possession in a bullock cart in which around 10,000 people participated. 1938 ఏప్రిల్ 8వ తారీఖున సిద్ధలింగయ్య వారు ఎవరైతే ఉన్నారో మైసూర్ కాంగ్రెస్ ఒక ప్రెసిడెంట్ అయినటువంటి సిద్ధలింగయ్య, ఈయన ఒక జన సందోహాన్ని ఒక బులక్ కార్ట్స్ మీద, మన తాలూకు ఎద్దుల బళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద వేసుకుని మొత్తం 10,000 పీపుల్ని గుమిగూడుస్తాడని, మొత్తం 10,000 పీపుల్ని ఒక చోట చేర్చడం అనేది జరుగుతుంది. అరౌండ్ 10,000 పీపుల్ పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది దిస్ పర్టికులర్ జెండా సత్యాగ్రహాలో. ద పార్టిసిపెంట్స్ ప్రొక్లైమ్డ్ దర్ ఫెయిత్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీజీ. గాంధీజీ యొక్క లీడర్షిప్ మీద వాళ్ళకి నమ్మకం ఉంది అని చెప్పి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, సత్యాగ్రహీస్ ఎవరైతే ఉన్నారో తెల్లటి వస్త్రాలు ధరించి వాళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది గాంధీ యొక్క పిలుపు మేరకు. సో మనకి తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన ఉన్నటువంటి అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వతాల నుంచి దక్షిణాన ఉన్నటువంటి హిందూ మహాసముద్రం వరకు ఒకే వేవ్ అనేది నడిచేదండి అప్పుడు. అదేంటంటే గాంధీ. సో ఒకే పవనం అనేది నడిచేది, ఒకే గాలి అనేది వీచేది, అదేంటంటే గాంధీ ఏం చెప్తే అది చేసేవాళ్ళు. సో మనకి సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం టైంలో గాంధీ ఒక్క పించ్ మన ఒక చిటికెడు ఉప్పు తయారు చేస్తారండి. ఒక చిటికెడు ఉప్పు అప్పట్లో ₹1,00,00,000 పలుకుతుంది. అంత అద్భుతమైనటువంటి లీడర్షిప్ గాంధీ చేయడం అనేది జరిగింది. గొప్ప సమ్మోహన అవతారం అండి గాంధీజీ ఒక స్పీచ్ ఇచ్చారంటే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేటటువంటి తత్వం గాంధీజీకి ఉండడం అనేది జరిగింది. గాంధీజీ యొక్క లీడర్షిప్లో మేము నడుస్తాము అని చెప్పి ప్రజలందరూ ఒకేసారి ఎద్దేవా చేయడం అనేది జరిగింది కర్ణాటకలో కూడా. ద ఫ్లాగ్ వాజ్ హోయిస్టెడ్ ఆన్ 9th April 1938 బై సిద్ధలింగయ్య. టి సిద్ధలింగయ్య గారు 9th April 1938 ఫ్లాగ్ అనేది హోయిస్ట్ చేయడం అనేది జరిగింది అట్ శివపుర. హీ వాజ్ దెన్ అరెస్టెడ్ బై ద పోలీసుల తర్వాత ఈయన అరెస్ట్ చేయడం కూడా జరిగిందమ్మా. దిస్ ఇన్సిడెంట్ ఈజ్ నౌన్ యాజ్ శివపుర ధ్వజ సత్యాగ్రహ. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని శివపుర ధ్వజ సత్యాగ్రహ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టేట్ వైడ్ సత్యాగ్రహ ఒక ఫ్లాగ్ హోయిస్టింగ్ అనేది అప్పటి మైసూర్ స్టేట్లో ఉన్నటువంటి కోలార్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి విదురశ్వత అనేటటువంటి ఒక టౌన్లో జరగడం అనేది జరిగిందండి. దానిలో మొత్తం 33 మంది పీపుల్, 33 పీపుల్ వర్ కిల్డ్. ఓపెన్ పోలీస్ ఫైరింగ్ చేయడం అనేది జరిగింది. పోలీసులు ఫైర్ చేశారు ఓపెన్గా. 33 మంది ప్రజలు అనేవాళ్ళు చచ్చిపోవడం అనేది జరిగింది. ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగంగా చాలా ఈవెంట్స్ అనేవి జరిగాయండి. అందులో భారతీయులకి నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావాన్ని పరిచయం చేసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటంటే ఫ్లాగ్ హోయిస్టింగ్ అండి. సో అందుకే ఫ్రీడమ్ స్ట్రగుల్లో మన తాలూకా నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే యూజ్ దిస్ పర్టికులర్ ఫ్లాగ్ హోయిస్టింగ్ యాజ్ ఎ టూల్ టు బిల్డ్ నేషనలిజం ఇన్ ఇండియా. భారతీయుల్లో దిస్ పర్టికులర్ ప్యాట్రియోటిజం ఏదైతే ఉంటుందో, దేశభక్తి అనేటటువంటి భావాన్ని, నేషనలిజం, జాతీయవాదం అనేటటువంటి భావాన్ని తీసుకురావడానికి ఈ పర్టికులర్ టూల్ని మన తాలూకా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడడం అనేది జరిగింది. సో ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది కాబట్టి యూ మే ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ మనకి హిస్టరీ నుంచి, మోడర్న్ హిస్టరీ నుంచి వస్తుంది కాబట్టి మనకి దీని గురించి కూడా, దీని మీద క్వశ్చన్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకే అన్ని ఫ్లాగ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి జెండా సత్యాగ్రహాస్ ఏవైతే ఉన్నాయో మన దేశంలో జరిగినవన్నీ కవర్ చేయడం అనేది జరిగింది.
సో దిస్ పర్టిక్యులర్ వీడియో ఈజ్ ఇనఫ్ టు నో అబౌట్ జెండా సత్యాగ్రహాస్ దట్ హ్యాస్ హ్యాపెన్ డ్యూరింగ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మీకు కంప్లీట్గా అన్నీ చెప్పాను, ఇది సరిపోతుంది ఈ వీడియో. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవెన్ నా హిస్టరీ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే చక్కగా 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. జస్ట్ 5000కే ప్రజెంట్ ఆఫర్ చేస్తున్నాం. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ దాంతోపాటు పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి దాంతోపాటు నోట్స్ కూడా ఇస్తాను నేనే. సో చక్కగా కథల రూపంలో మీరు నేర్చుకుంటారు. 1వ తారీఖు నుంచి ఇది 7000 అవుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, తీసుకునే ప్రయత్నం చేయండి. 1వ తారీఖు నుంచి 7000 అవుతుంది. ఈలోపే తీసుకోండి, మీకు చాలా 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 వాల్యుయేషన్ ఉంటుంది. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, ట్రస్ట్ మీ. ఓకేనా, డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సపోర్ట్ సో ఫార్ అమ్మ. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ అమ్మ.